అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు జంజీ ఓటు బ్యాంకు చుట్టూనే ప్రధాన పార్టీల వ్యూహాలు తిరుగుతున్నాయి. తెలంగాణలోనూ అదే ఫార్ములాను అమలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో యువత పార్టీకి దూరమైందనే విశ్లేషణల నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, స్టార్టప్ యువతతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న కేటీఆర్ జంజీకి చేరువయ్యే ప్రయత్నాలను వేగవంతం చేశారు. యువతను మళ్లీ గులాబీ పార్టీ వైపుకు తిప్పుకునే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. తెలంగాణ రాజకీయాల్లో యువత పాత్ర రోజురోజుకు కీలకంగా మారుతోంది. అందుకే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు జంజీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా యువతను ఆకర్షించే దిశగా కొత్త వ్యూహాలతో ముందుకెళుతోంది. విద్యార్థులు, నిరుద్యోగులు, స్టార్టప్ ఉద్యోగులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువతతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు తమ పార్టీలో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇస్తూ కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించే సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు కూడా ఇదే వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ కు కౌంటర్ గా సరూర్ నగర్ లో జరిగిన ఈ సదస్సులో కేటీఆర్ నిరుద్యోగులు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. అదే సమయంలో రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులు, స్టార్టప్ కంపెనీల ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ కార్నర్ మీటింగ్ల ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. యువత రాజకీయాలను ఎలా చూస్తోంది, వారి ఆలోచనలు, ఆకాంక్షలు ఏమిటి, పార్టీ నుంచి వారు ఏం ఆశిస్తున్నారనే అంశాలపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఢిల్లీలో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయగా విపక్ష పార్టీలు వారికి మద్దతుగా నిలిచాయి. తెలంగాణలోనూ బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్న కేటీఆర్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలపై ఘాటు విమర్శలు చేస్తూ విద్యార్థుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి యువత వైఖరి కూడా ఒక కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు, యువ ఓటర్లు గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే విశ్లేషణలు వినిపించాయి. వారి ప్రభావం కుటుంబ సభ్యుల ఓట్లపైనా పడిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు 2024 లోక్సభ ఎన్నికల్లో యువ ఓటు బ్యాంకు గణనీయంగా బీజేపీ వైపు మళ్లిందనే అంచనాలు ఉన్నాయి. దాని ఫలితంగానే బీఆర్ఎస్ ఒక్క లోక్సభ స్థానాన్ని గెలవలేకపోగా బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి యువతను తిరిగి ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీలో వారికి రాజకీయ ప్రాధాన్యం పెంచే నిర్ణయాలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. అందులో భాగంగా బీఆర్ఎస్వీ కొత్త కమిటీల్లో పార్టీ కోసం చురుకుగా పనిచేసే జంజీకి అవకాశాలు కల్పించాలని అధిష్టానం భావిస్తోంది. మొత్తానికి యువతే రేపటి రాజకీయాల దిశను నిర్ణయిస్తుందనే అంచనాతో బీఆర్ఎస్ తన వ్యూహాలను మార్చుకుంటోంది. విద్యార్థులు, నిరుద్యోగులు, స్టార్టప్ యువతతో ప్రత్యక్షంగా మమేకమవుతూ జంజీని మళ్లీ గులాబీ పార్టీకి దగ్గర చేయాలని కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.